హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి. విత్ పోత్లీ బటన్స్ విత్ బార్డర్ కూడా అటాచ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో, షార్ట్ వీడియో పెట్టాను కదా, మీరు అందులో చూసారు కదా. ఇందులో స్టిచ్చింగ్ చూద్దామండి. మనం ఇలాగైతే నేను బ్యాక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటున్నానండి. చూశారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఫ్రంట్ క్రాస్ అయితే కటింగ్లో తీయలేదండి, ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం నెక్ తీసుకుందామండి. నెక్ అయితే 5.5 అన్నమాట. ఫ్రంట్ నెక్ తీసేసుకున్నాను. ఫ్రంట్కి కొంచెం మోడల్ వేయాలి కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. బ్యాక్ కూడా ఇలాగే లైనింగ్ జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ లైనింగ్ జాయింట్ చేసేసి నేను గ్రీన్ కలర్తోనే పైపింగ్ వేసాను అన్నమాట. ఇలాగైతే మనం టక్స్లు కూడా వేసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి. ఇలాగైతే నేను ఒక పీస్ తీసుకొని అది వన్ సైడ్ స్టిచ్ వేసేసుకొని, మనకి పైపింగ్ వేయాలంటే వన్ సైడ్ కుట్టుకోవాలి కదండి, అందుకని అలాగైతే స్టిచ్ వేసేసుకొని ఇలా నెక్ చుట్టూ నేను కుట్టుకున్న పాదం ఖర్చు వరకు ఘాటైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అలా పెట్టుకొని మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను అన్నమాట. నేను లోడింగ్ పైపింగ్ అయితే వేయలేదండి, నార్మల్ పైపింగే వేసాను. ఇలాగైతే మనం పైపింగ్ అంతా వేసేసుకొని బ్యాక్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనం ఫ్రంట్కి మోడల్ వేసేసుకోవాలి కదా. నేను ఫ్రంట్కి అయితే బార్డర్ తీసుకున్నానండి. బార్డర్ని అయితే ఇలాగ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ నెక్కి అయితే జాయింట్ చేసుకొని ఇలాగైతే చుట్టూ ఘాట్లు పెట్టేసుకొని, చూడండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మనం చుట్టూ ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలాగైతే తిప్పేసుకోవాలి నీట్గా. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం క్రాస్గా రౌండ్గా తీసుకోవాలి కదండి. ఇలాగ తిప్పుకున్న తర్వాత ఫస్ట్ నేను అంతవరకు సైడ్స్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి జరగకుండా ఉండాలి కదా పైన పింక్ క్లాత్, అందుకని ఇలాగైతే మనం అంతా సర్దేసుకొని నీట్గా ఇలాగైతే నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఎలాగ నేను అటు సైడు ఇటు సైడు మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ పట్టుకొని మనం సెకండ్ వైపు కూడా మార్కింగ్ది మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, చేతితోటి అలా తట్టామంటే ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి. లైట్గా పడినా మనం ఇప్పుడు మార్కర్ తోటి ఫుల్ డార్క్ చేసుకొని దాని మీదే మనం కట్ చేసుకోవచ్చు. షేప్ అనేది మనం రెండు సైడ్లు తీసుకొని కుదరదు కాబట్టి వన్ సైడ్కి మార్కింగ్ పెట్టుకొని సెకండ్ వైపుకి ఆ క్లాత్నే ఇటువైపుకి వేసుకొని అలా తట్టామంటే చేతితోటి నీట్గా ఆ క్రాస్ ఇటువైపు ఎలా వచ్చిందో ఇటువైపు కూడా సేమ్ వస్తుందండి. అలాగైతే మనం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నేను ఇలాగైతే ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎంతవరకు అయితే మనం క్లాత్ పెట్టుకున్నామో ఇందాక మార్కింగ్ ఎంత ఉందని నేను అటువైపు ఇటువైపు సమానంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలాగైతే మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక పాదం ఖర్చుంచుకొని కట్ చేసుకున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు దీనిని మడత పెట్టి కుట్టుకోవాలి కదండి. కుట్టుకొని పైన కింద నుంచి బాల్స్ పెట్టుకోవాలి కదా, అప్పుడు ఖర్చు ఉండకూడదు కదా మనకి. అందుకని ఇప్పుడు కుట్టుకోవాలి కాబట్టి అలా కట్ చేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు
బాల్స్ అనేవి చుట్టేసుకుంటున్నాను అన్నమాట పింక్ క్లాత్ తోటి. మనం పింక్ క్లాత్ పెట్టుకోవాలి కాబట్టి గ్రీన్ మీద కాబట్టి ఇలాగా బాల్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెక్కి ఇలాగైతే మడత పెట్టి పాదం ఖర్చు లోపలికి పెట్టుకొని, నేను చెప్పాను కదా ఒక పాదం ఖర్చు వదులుకొని కట్ చేసుకున్నానని, అక్కడ మనం ఇదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నా కాబట్టి రౌండ్గా పాదం ఎంత ఖర్చు ఉందో నాకు నీట్గా కనిపిస్తుంది. నేను అందుకనే స్ట్రైట్గా అలా కుట్టేసుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఏ మోడల్ వేయిస్తున్నా దానికి ఎంతవరకు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి, ఎంత క్లాత్ వదులుకుంటున్నాం అన్నది కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్కి అయితే కుట్టు వేసానండి, స్టిఫ్గా నిలబడుతుందని జారిపోకుండా. నెక్కి అయితే ఎటువంటి క్యాన్వాస్లు ఎటువంటి పైపింగ్లు ఏం వేయలేదండి నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల లైనింగ్ ఉంది, ప్లస్ ఇది తిప్పేసుకున్నాం కాబట్టి స్టిఫ్గానే ఉంది. ఇప్పుడు నేనైతే బాల్స్ పెట్టుకోవటానికి పాదం మార్చుకున్నానండి. సింగిల్ పాదం అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే బాల్స్ ఒకవైపు మనకి డబుల్ పాదంతో అయితే పాదం మీదకి ఎక్కవు కాబట్టి బాల్స్ స్ట్రైట్గా రాదండి కుట్టు. అందుకని మనం సింగిల్ పాదం కానీ పెట్టుకొని ఇలాగైతే కుట్టుకున్నామంటే నీట్గా వస్తాయన్నమాట బాల్స్. చూడండి నేను చుట్టూ అయితే ఎలాగ పెట్టాను మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి అవుట్ఫిట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా పెట్టాను అనేది. ఇలాగైతే మనం చుట్టూ ఫస్ట్ అయితే బాల్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నామన్నమాట. సింగిల్ పాదం పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి వర్క్. సింగిల్ పాదం పెట్టుకొని చేసుకోవాలండి బాల్స్ వర్క్, చాలా నీట్గా వస్తుంది. మనం డబుల్ పాదం పెడితే అది పాదం ఎక్కదండి, ఎక్కినా కానీ వంక పోతాయన్నమాట. చూడండి చాలా బాగా చాలా నీట్గా వచ్చాయి కదా, అవుట్ఫిట్ చూసారు కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తిప్పేసుకుందాం. బోర్డర్ ఉంది కాబట్టి నేను హ్యాండ్స్ కూడా తిప్పేసుకుంటున్నాను. ఇలాగైతే 2 హ్యాండ్స్ కుట్టేసుకొని ఒకేసారి 2 హ్యాండ్స్ ఒకేసారి తిప్పేసుకుంటున్నాను అన్నమాట. లోపల వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం లెగిసినట్టు ఉండకుండా లోపల లైనింగ్ వైపుకి మాత్రమే కనిపించేలాగా పైన వైపుకి కుట్టు పడకుండా నేనైతే వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టు వేసుకున్నాను అన్నమాట. ఇలాగైతే చుట్టూ మనం కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నాను. క్రాస్ నేను తీసుకోలేదు కదా, ఇక్కడైతే క్రాస్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా వేసుకొని ఇలాగైతే కుట్టేసుకుంటున్నానండి 2 హ్యాండ్స్. చూడండి ఇప్పుడు ఇది కూడా క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఒక హ్యాండ్కి తీసుకున్నాం కదా, ఆ హ్యాండే దాని మీద వేసుకొని క్రాస్ అయితే తీసేసుకొని ఇలాగైతే మళ్ళీ జారిపోకుండా క్లాత్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి. షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ఒక చేతితోటి రౌండ్గా తిప్పుకుంటూ అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తాయండి. గమనించారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అంబ్రెల్లా క్లాత్ అయితే కిందది జాయింట్ చేసుకుంటున్నాం పాదం ఖర్చు పెట్టుకొని. చూడండి ఇలాగా 2 సైడ్స్ అయితే వేసుకొని
ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ క్లాత్ వైపు వేసాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ వైపు వేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో మనకు ఖర్చు నడుముకి తగలకుండా చాలా నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు నడుము కూడా అలాగే ఉంటుందండి, ఖర్చు అయితే ఉండదన్నమాట. అలాగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టేసుకొని తర్వాత మనం లైనింగ్ క్లాత్ వైపు మలుపుకొని పాదం ఒక్క కుట్టుగాని వేసుకున్నామంటే చూడండి నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను కుట్టు ఎలా వేసాను అనేది గమనించండి. అదిగోండి లైనింగ్ వైపుకు ఖర్చు పెట్టేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలాగా వేసేసుకున్నాను అన్నమాట. ఇలాగ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి చాలా నీట్గా వస్తుందన్నమాట. నేను చాలా వీడియోస్లో మీకు అలా అనేది చూపించినానండి, గమనించుకోండి. కొంచెం నడుము దగ్గర ఖర్చు అయితే మనకి తగలకుండా పొట్టకు అనేది ఎలాగ పెట్టుకోవాలో చూపించానన్నమాట నడుము దగ్గర. ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్లకి అతుకులు పడ్డాయి కదా మనకి, కటింగ్లో చెప్పాను కదా మీకు, అవైతే వేసేసుకుంటున్నాను అన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి అతుకులు అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అతుకులు వేసేసుకున్నామనుకోండి, ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకైతే ఇలాగైతే పెట్టేసుకొని నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను కదండి, మీకు చూపించాను కదా, అలాగైతే వేసేసుకున్నామన్నమాట. ఇప్పుడైతే మనం బోర్డర్ జాయింట్ అని చెప్పాను కదండి, నేను మెన్షన్ చేశాను కదా, బోర్డర్ అయితే ఎలాగా జాయిన్ చేస్తున్నాను, ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన వైపు పెట్టుకొని ఇలాగైతే బోర్డర్ని మంచి వైపు పెట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపల ఉండాలి, అటువైపు కిందకి ఇటువైపు పైకి మాత్రం లోపలికి వెళ్ళే వైపు మాత్రం ఉండాలన్నమాట. మంచి చెడు అన్నీ ఉంటుంది కదండి, అలాగా మంచి వైపు పైకి లోపలికి పోతుంది, చెడు వైపు పైకి పెట్టుకొని జాయింట్ చేసుకున్నారంటే తర్వాత అయితే మంచి వైపు పైకి వస్తుందన్నమాట. ఇలాగైతే వేసేసుకొని ఇప్పుడు మనం లెగవకుండా గ్రీన్ ఫ్యాబ్రిక్ మీద అయితే నేను కుట్టు వేస్తున్నానండి, పింక్ ఫ్యాబ్రిక్ మీద అయితే వేయలేదు. ఖర్చు మనం ఎటువైపు అయితే కుట్టు వేస్తున్నామో ఖర్చును కూడా అటువైపుకే మలుపుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి అలాగ వేసుకున్నారంటే మనకి వంపులు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. చూడండి ఇలాగైతే కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం 2 సైడ్స్ వేసేసుకున్నానండి. నేను సెకండ్ వైపు కూడా చూపించలేదు, ఎందుకంటే వీడియో అంతా లెంత్ అయిపోతుంది కదా, ఇప్పటికే చాలా లెంత్ అయింది, అందుకనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా కొంచెం ఎక్కువే పెట్టి చూపిస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. అంటే మోడల్ ఉండడం వల్ల బోర్డర్ ఇలా అన్నీ కుట్టడం వల్ల వీడియో అనేది కాస్త లెంత్ ఎక్కువైందండి. ప్లీజ్ అండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి ప్లీజ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైతే మనం మొత్తం ఫ్రాక్ అయితే సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. మనం ఇప్పుడైతే ఇలాగైతే మొత్తం సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నామండి. ఇలాగా సైడ్ జాయింట్ చేసేసుకొని నేనైతే ఓవర్లాక్ చేసేసానండి. అటు సైడ్ ఇటు సైడ్ మడత పెట్టయితే కుట్టేయలేదు, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళదే కాబట్టి అంత ఏమీ కుచ్చుకోదు కాబట్టి, కాటన్ క్లాతే కాబట్టి నేనైతే ఏమి మడత పెట్టి కుట్టలేదండి. ఓవర్లాగ్ అయితే చేసేసాను, ఓవరాల్ ఫ్రాక్ మొత్తం లోపల అలాగైతే చేశానన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని
ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను. నేను అంతా మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇప్పుడైతే ఇంకో సైడ్ కూడా మనం ఫ్రాక్ జాయింట్ అనేది చేసుకుందామండి. మనం ఆల్రెడీ వన్ సైడ్ చేసుకున్నాం కాబట్టి ఆ హ్యాండ్ లూజు ఆ చంక లూజు పెట్టుకొని చూసుకొని తర్వాత అయితే మనం ఇక్కడ నడుము దగ్గర అయితే టేప్ తోటి నేను ఎంత అనేది చూసుకొని పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలాగైతే పెట్టుకున్నామంటే సెకండ్ వైపు స్టిచ్ వేసేటప్పుడు మనం కొలతలు నీట్గా చూసుకున్నామంటే మనకి ఎటువంటి తేడా అయితే రాకుండా ఉంటుందండి. నడుము దగ్గర అక్కడైతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఒకసారి గమనించుకోండి మీరు కూడా. ఫస్ట్ సైడ్ 1 ఇంచు 2 ఇంచు ఖర్చు పెట్టుకొని వేసేసుకున్నామంటే సెకండ్ వైపు కరెక్ట్ మార్కింగ్లు పెట్టి మనం వేసేసుకున్నామంటే ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇంకింతే అండి. ఈ ఫ్రాక్ వీడియో అయితే అయిపోయింది. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.